విషకన్య 4వ భాగం. 3వ భాగంలో రఘు పట్ల సుధా ఆకర్షితురాలవుతుంది. సరస్వతి తిరిగొచ్చిన సరస్వతికి నిజం చెప్పకూడదని భావిస్తుంది. కథ కొనసాగుతుంది. ఏదో ఒకటి చెప్పాలి, నిజం మాత్రం చెప్పకూడదు. ఆడపిల్లలతో మాట్లాడితేనే భరించలేదు. రఘు ఇంటికి వెళ్ళినట్టు చెబితే, బాబోయ్, అసలు తను ఆమెకెందుకు భయపడాలి? తన ఇష్టం వచ్చిన చోటుకు వెళ్తుంది. మధ్యలో ఈవిడెవరు తన అదుపులో పెట్టడానికి? తలుపు కొట్టింది. కొంచెం ఆలస్యంగా తెరుచుకున్నాయి తలుపులు. సరస్వతి నవ్వుముఖంతో తలుపు తీసింది. సుధను చూడగానే ఆమె ముఖం చాటంతైంది. ఎప్పుడొచ్చావు? మధ్యాహ్నం. నా ఉత్తరం అందలేదా? అందింది. సరస్వతి సుధను చూసింది. చేతిలో బ్యాగ్ మాత్రం ఉంది, పుస్తకాలు లేవు. కాలేజీకి వెళ్ళలేదా? నువ్వు చాలా చిక్కిపోయావు అన్నది సుధ సరస్వతి మాటకు సమాధానం చెప్పకుండానే మాట మారుస్తూ. ఎక్కడికి వెళ్ళావు ఎండలో? అడిగింది సరస్వతి. మీ అక్కయ్య అలా ఉంది, నువ్వు ఇన్ని రోజులు లేకపోతే నాకేదోలా ఉంది. అది సరే, నేను అడిగేదానికి సమాధానం చెప్పవేం? సుధ ముఖంలోకి లోతుగా చూస్తూ అడిగింది. మేనకతో బజార్కి వెళ్ళాను, పౌడర్ కూడా అయిపోయింది. మరి పౌడర్ కొన్నావా? సుధ గతుక్కుమన్నది. అది ఓ క్షణం తడబడింది. మళ్ళీ వెంటనే మేనక పుస్తకాలు కొన్నది. అక్కడే ఆలస్యమైపోయింది. అక్కడే ఆమె బావ కనిపించాడు. వాళ్ళు మాట్లాడుతూ కొంత సమయం గడిపేశారు. మేనక బావా? అవును, ఆమె కాబోయే భర్తట. తన కాబోయే భర్తనే కలుసుకున్నంత ఉత్సాహంగా చెబుతున్న సుధ ముఖంలోకి లోతుగా చూసింది సరస్వతి. గోపాల్గాడా? వసపిట్టలా వాగుతాడు. అవును, భలే సరదాగా మాట్లాడతాడు. ఏడ్చాడు. అందరికీ నిక్నేమ్స్ పెడతాడు. నాకు పెట్టాడు, గబుక్కుననేసింది. సరస్వతి తీవ్రంగా చూసింది. తను తొందరపడ్డందుకు గతుక్కుమన్నది సుధ. ఏం పేరు పెట్టాడు? ఏమిటి? అదోలా పలికింది ఆమె కంఠం. షార్ట్ స్టోరీ అన్నాడు. పేరు పెట్టేంతవరకు వచ్చిందన్నమాట మీ పరిచయం. నేను అసలు మాట్లాడందే. ఈ షార్ట్ స్టోరీ ఎవరు అని అడిగాడు మేనకను. నాకు భలే కోపం వచ్చింది. పుస్తకాలు వెతుక్కునే సాకుతో దూరంగా వెళ్ళాను. నిజంగా? సుధ ముఖంలోకి చూస్తూ అడిగింది. సుధకు సరస్వతి మీద కోపం వచ్చింది. నీ దగ్గర అబద్ధం ఆడాల్సిన అవసరం నాకేమిటే? తీవ్రంగా ఉంది సుధ కంఠం. సరస్వతి విస్మయంగా చూసింది. అది కాదు సుధా, వాడు ఒట్టి రౌడీ. ప్రతి ఆడపిల్లకు పేర్లు పెడతాడు, పైగా వాళ్ళని వెంటేసుకు తిరుగుతాడు. నీకేం పేరు పెట్టాడు? శూర్పణఖట. సుధ గలగలా నవ్వింది. వాడి మొహం ఏదో వాగుతాడు. అతను నీకెలా తెలుసు? ఇక్కడే చదివాడులే. నాకు 2 ఏళ్ళు సీనియర్. అది సరే, షార్ట్ స్టోరీ అని ఎందుకు పేరు పెట్టినట్లు? సుధకు విసుగనిపించింది. నాకేం తెలుసు, అతన్నే అడుగు విసుగ్గా అన్నది. నువ్వు ఈ 15 రోజుల్లోనే చాలా మారిపోయావు సుధా. నేనేం మారలేదు. ఎండలో తిరిగొచ్చాను. వచ్చిన దగ్గర నుంచి లాయర్ ముద్దాయిని బోన్లో నిల్చోబెట్టినట్లు కూర్చొనివ్వకుండా ఒకటే ప్రశ్నలు. ఎవరికైనా విసుగ్గానే ఉంటుంది. ఒక్క క్షణం విస్మయంగా సుధ ముఖంలోకి చూసింది. సారీ సుధా. సరస్వతి ముఖం చూస్తుంటే సుధకు జాలి వేసింది. టీకి వెళ్దాం పదా అన్నది సుధ. ఆ మాట అంతకుముందు సరస్వతి అనేది. పద అంటూ బయలుదేరింది. దారిలో సరస్వతి మాట్లాడలేదు. సుధకు అంతకంటే మాట్లాడాలని లేదు. రఘును గురించి ఆలోచిస్తూ నడుస్తోంది. కాఫీ తాగినంతసేపు ఎవరి ఆలోచనల్లో వాళ్ళున్నారు. మౌనంగానే గదికి తిరిగొచ్చారు. మంచానికి అడ్డంగా పడుకుని కళ్ళు మూసుకుంది. సుధా, సుధా, నా మీద కోపం వచ్చిందా? సరస్వతి కంఠంలో బాధ ధ్వనించింది. సుధ చివ్వున లేచి కూర్చుంది. కోపం ఎందుకు? మరి అంత ముభావంగా ఉన్నావేం? అలసటగా ఉంటే పడుకున్నాను. నువ్వు చాలా డీలాగా కనిపిస్తున్నావు, అందుకే. సరస్వతి తన అక్క పరిస్థితి ఏమీ బాగాలేదని చెప్పింది. తను త్వరగా ఉద్యోగం చూసుకుని ఆ కుటుంబాన్ని పోషించకపోతే చెట్టుకొకరు పుట్టకొకరు అయిపోతారంటూ కళ్ళు తుడుచుకుంది. సుధకు కూడా కళ్ళల్లో నీరు తిరిగింది. సరస్వతి వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తుంటే ఎలా ఓదార్చాలో తెలియక బిక్కముఖం వేసి చూస్తుంది సుధ. సుధకు నిద్ర రావడం లేదు. ఒకటే దిగులుగా ఉంది. రేపు సరస్వతికి చెప్పకుండా ఎలా బయటికి వెళ్ళడమో అర్థం కావడం లేదు. సరస్వతి మీద కోపం వచ్చింది. తనెందుకింత మదనపడాలి? తన అదుపులో పెట్టడానికి ఆవిడెవరు? తనకు అమ్మ ఉన్నది, అన్నయ్య ఉన్నాడు, మేనమామలు ఉన్నారు. బోడి పెత్తనం. ఈవిడ పెత్తనం ఏమిటి? గోడవైపుకు తిరిగి పడుకుని ఉన్న సరస్వతి కేసి చూసింది. తను ఈమెను గురించి ఇలా ఆలోచించడం దారుణం. పాపం, తనని ఎంత ఆదుకుంది. ఆమె లేకపోతే తను ర్యాగింగ్ అయిన రోజే ఈ లోకం విడిచి వెళ్ళిపోయి ఉండేది. రఘుతో పరిచయం అయ్యేదా? ఆమె 10 రోజులు లేకపోతే తను ఎంత ఇబ్బంది పడింది. సరస్వతిని తను బాధ పెట్టకూడదు. జీవితమంతా ఆమెతో స్నేహంగానే ఉండాలి. ఆమె రుణం ఏమిచ్చినా తీరేది కాదు. కానీ మరీ తనను పసిదానిలా చూస్తుంది.
తను స్వతంత్రించి ఏ పని చేయడం ఆమె సహించదు. ఎందుచేత? రేపు వెళ్ళకపోతే? రఘు రూపం కళ్ళల్లో కదిలింది. ఆనందంతో పెదవులు విచ్చుకున్నాయి. ఆ పెదవుల మీద చిరునవ్వు లాస్యం చేసింది. మనసు దూది పింజలా తేలిగ్గా ఉంది. రేపు తను రఘు గుండె దడదడలాడింది. ఏం మాట్లాడతాడో. నిన్ను ప్రేమిస్తున్నాను సుధా అంటూ చేతులు చేస్తాడు ఆ రచయిత్రి నవలలో లాగా. అప్పుడు తనేం చెయ్యాలి? ఆ చేతుల్లో వాలిపోవాలి. అతని గుండెలకు పూర్తిగా హత్తుకుపోవాలి. అమ్మ బాబోయ్! ఆ తర్వాత తనను మోసం చేస్తే? తను అతనికి అంత చనువివ్వకూడదు. అసలు ప్రేమ అంటే ఏమిటి? గుండె దడదడలాడటమా? ప్రేమించే వ్యక్తిని ఎప్పుడూ చూస్తూ కూర్చోవాలనిపించడమా? అతను దూరమైతే మనసులో ఏదో వెలితి ఏర్పడినట్లు బాధపడటమా? ఇవన్నీ కలిసే ప్రేమ. అతని ముఖంలోకి తనివితీరా తనకు చూడాలనిపిస్తుంది. కానీ అతని కళ్ళు తన కళ్ళతో కలవగానే రెప్పలు వాలిపోతాయి. అతని కంఠం ఆమె చెవుల్లో ఏనాడో మర్చిపోయిన తనకు ఇష్టమైన పాట అకస్మాత్తుగా వినిపిస్తున్నట్లుగా అలవోకగా అనిపిస్తుంది. తన్మయత్వంతో కళ్ళు మూసుకుంది. మళ్ళీ పెదవుల మీద చిరునవ్వు విసిరింది. రఘు రఘు అనుకోసాగింది. పక్క నుంచి ఎవరో సన్నగా ఏడుస్తున్నట్లు వినిపించింది. సుధా తుళ్ళిపడి లేచి కూర్చుంది. సరస్వతి మంచం కేసి చూసింది. 0 వాల్ట్ బల్బు వెలుగుతోంది. సరస్వతి పక్క మీద బోర్లా పడుకుని ముఖం దిండులో దూర్చి వెక్కి వెక్కి ఏడుస్తోంది. సుధా కొన్ని క్షణాలు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది. చివుక్కున మంచం దిగింది సుధా. సరస్వతి మంచం దగ్గరకు వెళ్ళి నిల్చుంది. ఆమెను ఎలా ఓదార్చాలో తెలియక చూస్తూ నిల్చుంది. సుధకు ఓదార్పులు పొందటం తెలుసు, కానీ ఓదార్చడం తెలియదు. ఆమె తర్వాత ఇంట్లో చిన్నపిల్లలు ఎవరూ లేకపోవడం వల్ల ఏడుస్తున్న పిల్లల్ని చంకన వేసుకొని ఓదార్చాలంటే కూడా ఏదో ఎబ్బెట్టుగా అనిపిస్తుంది సుధకు. పాపం సరస్వతి ఏడుస్తున్నది. తనే అలా ఏడిస్తే ఆమె విలవిలలాడిపోతుంది. దగ్గరకు తీసుకుని ఓదారుస్తుంది. మరి తను ఆ పని చెయ్యలేకపోతుందేం? తను చాలా చెడ్డది. సరస్వతి ఏడుస్తుంటే చూస్తూ నిల్చుంది. సుధా మంచం మీద కూర్చుంది. సరస్వతి వెక్కిళ్ల స్థాయి పెరిగింది. వీపు మీద చెయ్యి వేసి ఎందుకు ఏడుస్తున్నావు అన్నది. ఆ గొంతు పొడిగా ఉంది. సరస్వతి తనను సరస్సు అని పిలవమని సుధ ఎన్నోసార్లు అన్నది. సుధకు అలా పిలవాలంటే చేత కాదు, ఏదోలా అనిపిస్తుంది. పేరు పెట్టి పిలవకుండానే మాట్లాడుతుంది. సరస్వతి ఇంకా ఏడుస్తూనే ఉంది. నువ్వు అలా ఏడుస్తుంటే నాకెలాగో ఉంది, ఏడవకు బిక్కమొహంతో అన్నది సుధ. సరస్వతి లేచి కూర్చుంది. కళ్ళు తుడుచుకుంది. ఎందుకు ఏడుస్తున్నావు? నా అంత దురదృష్టవంతులు ఈ ప్రపంచంలో ఉండరు. నేనెందుకు ఎవరి కోసం బతకాలో నాకే అర్థం కావడం లేదు. మళ్ళీ ఏడ్పు పెళ్ళుబికింది. అవేం మాటలు? మీ బావగారు గుర్తొచ్చారా? నువ్వు మీ అక్కయ్య కోసం, ఆమె పిల్లల కోసం బతకాలి అన్నది సుధ. అంతేనా? సుధ ముఖంలోకి లోతుగా చూస్తూ అన్నది. సుధకేం సమాధానం ఇవ్వాలో బోధపడలేదు. అక్కయ్య నన్నెప్పుడూ ప్రేమగా చూడలేదు. అయినా వాళ్ళ బాధ్యత తీసుకోవడం నా కర్తవ్యం. కానీ మనిషి కేవలం కర్తవ్యం నిర్వహించడానికే బతకడు. అంత బతికినా సంతోషంగా బతకలేడు. నీ మాటలు నాకు అర్థం కావడం లేదు. ఏం ఒక్క మాట నా కోసం బతుకోనంటే నీ నోటి ముత్యాలు రాలిపోతాయా? సుధ అయోమయంగా చూసింది. నిన్ను నేను ఎంతగానో ప్రేమిస్తున్నానో నీకు అర్థం కాదు. ప్రేమ కేవలం ఒక అబ్బాయి అమ్మాయి మధ్యనే ఉండక్కర్లేదు. 2 ఆడపిల్లలు కూడా అంత ప్రేమగానూ ఉండొచ్చును. మీ అమ్మ నేను ప్రేమించడం లేదా? నువ్వు మీ అమ్మను ప్రేమించడం లేదు. అలాగే సుధ సరస్వతి ముఖంలోకి జాలిగా చూసింది. నువ్వంటే నాకు ఇష్టమే, కాదన్నానా? ఇష్టం అంటే ప్రేమ అనలేవు కదూ. సుధ మాట్లాడలేదు. ఆ సంభాషణ అంతా కృత్రిమంగా ఏదోగా అనిపిస్తోంది సుధకు. నువ్వేడుస్తుంటే నాకు బాధగా ఉంది. నిజంగానా? అదేమిటి అలా అడుగుతున్నావు? నువ్వేడిస్తే నాకు సంతోషం కలుగుతుందా ఏమిటి? నా ఏడుపు నీకు సంతోషాన్ని కలిగిస్తే జీవితమంతా ఏడుస్తూనే ఉంటాను. అదేమిటి అలా అంటావు? చాలా పొద్దుపోయింది, వెళ్ళి పడుకో సుధా మెత్తగా అన్నది. గోముగా సుధ తల నిమిరింది. సుధకు ఆమె చేతిని విదిలించి కొట్టాలనిపించింది, కానీ మౌనంగా ఉండిపోయింది. అసలు ఎందుకు ఏడ్చావు? మరెప్పుడైనా చెబుతాను అన్నది ముక్కు పైటతో తుడుచుకుంటూ. సరస్వతికి మళ్ళీ దుఃఖం వస్తోంది. ఆపుకోవడానికి ప్రయత్నించడంలో ఆమె ముఖంలో ఎన్నో ముడతలు మెలికలు కనిపించాయి. నవ్వుతున్నప్పుడు అందరు ఆడవాళ్ళు అందంగా ఉండరు, ఏడుస్తున్నప్పుడు ఆడవాళ్ళందరూ అందంగానే ఉంటారని సుధ ఎక్కడో చదివింది. ఆ మాటలు గుర్తొచ్చాయి. ఆ రాసిన వాళ్ళకి అలా అనిపిస్తుందేమో. సరస్వతి ఏడుస్తుంటే అస్సలు బాగుండదు. తనను బుజ్జగిస్తున్నట్లు ముద్దు ముద్దుగా ఒక్కోసారి మాట్లాడుతుంది. అప్పుడు తనకు ఆమె కేసి చూడాలనిపించదు. ఏమిటి సుధా నా ముఖంలోకి అలా చూస్తున్నావు? ఏం లేదు తడబాటు నడుచుకుంది సుధా. సుధా సరస్వతి ముఖంలోకి చూసింది.
ఇవాళ నాకు చాలా దిగులుగా ఉంది. నాకు అతి ప్రియమైన దాన్ని, నా మనసులోని సగం భాగాన్ని ఎవరో లాగేసుకున్నట్టుంది. సుధకు సరస్వతి మీద జాలి ముంచుకొచ్చింది. కానీ ఏమనాలో తోచలేదు. సరే, నువ్వెళ్ళి పడుకో అన్నది సరస్వతి. సుధ తన మంచం మీద పడుకుంది. సరస్వతిని గురించి ఆలోచిస్తూ పడుకుంది. పాపం, ఆమెకు తనంటే ప్రాణం. ఆమెకు ఆప్యాయంగా పలకరించే వాళ్ళెవ్వరూ లేరు. పెళ్లి చేసుకోవచ్చుగా, చదువు పూర్తి అయ్యాక చేసుకుంటుందేమో. సరస్వతిని గురించి ఆలోచిస్తూ నిద్రలోకి జారిపోయింది సుధ. నిద్రలోంచి కలలోకి జారిపోయింది. రఘు చేతులు చాపాడు. దూరంగా నిల్చునున్నాడు. తను ఆత్రంగా పరిగెత్తడానికి ప్రయత్నిస్తోంది. కాళ్ళు ఇసుకలోకి కూరుకుపోతున్నాయి. బలవంతంగా భారంగా అడుగులు వేస్తూ ముందుకు వెళ్తోంది. రఘు తను నిల్చున్న చోటు నుంచి ముందుకు ఒక్క అడుగు కూడా వెయ్యడం లేదు. రఘు, నా కాళ్ళు కదలడం లేదు. నువ్వేరా అరుస్తోంది. కానీ రఘు అలాగే చేతులు చాచి నిలబడ్డాడు. అతి కష్టం మీద రఘును చేరుకుంది. ఆ చేతుల్లో వాలిపోతూ షాక్ తిన్నట్లు ఆగిపోయింది. అక్కడ నిల్చునున్నది రఘు కాదు, సరస్వతి. సరస్వతి సుధను 2 చేతులతో గట్టిగా పట్టుకుంది. నువ్వా? వదులు, నన్నొదులు. కసిగా సరస్వతి చేతులు కరిచింది. సుధా, సుధా. సుధ తుళ్ళిపడి లేచి కూర్చుంది. సరస్వతి తన 2 చేతులతో సుధను పొదివి పట్టుకుని, ఏమైంది సుధా? దాహం. సరస్వతి లేచి వెళ్ళి గ్లాస్తో మంచినీళ్ళు తెచ్చిచ్చింది. గ్లాసుడు నీళ్లు గడగడా తాగింది. గ్లాస్ అందుకుని సరస్వతి మంచం పక్కగా పెట్టి సుధను ఆనుకొని కూర్చుంది. పీడకలొచ్చిందా? అవును అన్నట్టు తల ఊపింది. పెద్దగా కలవరిస్తున్నావు, నాకు మెలకు వచ్చింది. సుధ బెదురు చూపులు చూసింది. తను కలవరించిందా? రఘు పేరు కలవరించిందా? అమ్మ బాబోయ్, నిజంగా ఆ పేరే తను కలవరిస్తే సరస్వతి వేసే యక్ష ప్రశ్నలకు తను సమాధానం చెప్పాలి. ఏం కలొచ్చింది? బాగా గుర్తులేదు. ఎవరో భయంకరంగా. అవును, నేను ఏమని కలవరించాను? వదులు, నన్నొదులు అంటూ పెద్దగా అరిచావు. సుధ గుండెల నిండా గాలి పీల్చుకుంది. నీకు దయ్యాలంటే భయం కదూ? నువ్వు భయపడతావని చెప్పలేదు. ఈ హాస్టల్లో ఒక అమ్మాయి మేడ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నదట. అప్పటినుంచి అర్ధరాత్రి ఎవరో తిరుగుతున్నట్లు అడుగుల చప్పుడు వినిపిస్తుందట. వాచ్మెన్ చెప్పాడు. అప్పుడప్పుడు తెల్ల మబ్బుల, పిడుకల గూటి పొగల, వరండాలో ఏదో కదులుతున్నట్లుగా అతనికి కనిపిస్తూ ఉంటుందట. కొందరు ఆడపిల్లలకు అలాగే పీడకలలు వస్తుంటాయి, గుండెల మీద ఏదో కూర్చుని తొక్కుతున్నట్లుగా. సుధ సరస్వతి చెయ్యి గట్టిగా పట్టుకుంది. సరస్వతి సుధ ముఖంలోకి చూసింది. సుధ ముఖం మీద చెమట బొట్లు గుడ్డి వెలుగులో మెరుస్తున్నాయి. సుధ నిలువెల్లా వణికిపోతోంది. సరస్వతి సుధను 2 చేతులతో పొదివి పట్టుకుని గుండెలకు హత్తుకుంటూ, భయపడకు సుధా, నేనున్నానుగా. సారీ, ఇప్పుడు ఈ విషయం నీకు చెప్పాల్సింది కాదు అంటూ వీపు నిమరసాగింది. భయపడకు సుధా, పడుకో, మంచం మీద నుంచి లేస్తూ అన్నది సరస్వతి. సుధ సరస్వతి చెయ్యి వదల్లేదు. భయంగా ఉందా? అవును. భయం ఎందుకు పిచ్చిదానా? రేపు నేను ఒక తాయెత్తు తెచ్చి చేతికి కడతాను. ఇక దెయ్యాలు నీ జోలికి రావు. సుధ ఏడుపు ముఖం పెట్టింది. పడుకో, నేను నీ పక్కనే పడుకుంటాలే అన్నది సరస్వతి. సుధ మంచం మీద ఒక వారగా పడుకుంది. సరస్వతి పక్కన పడుకొని సుధ వీపు మీద చెయ్యి వేసి, నిద్రపో, నేనుండగా నీకు భయమేమిటి అన్నది. రాత్రి 8:30 దాటింది. సరస్వతి కాలు కాలిన పిల్లిలా హాస్టల్ 3వ అంతస్తు వరండాలో అటు ఇటు తిరుగుతోంది. పచార్లు చేస్తున్న సరస్వతి ఒక్కసారి ఆగి హాస్టల్ గేట్లో ఆగిన కారును చూసింది. కారులో నుంచి దిగిన సుధను చూసింది. సుధ చాలా ఉత్సాహంగా హాస్టల్ వైపు నడుస్తోంది. ఆమె నడకలో తడబాటు లేదు. ముఖంలో అంతకు ముందు కనిపించే జంకు లేదు. కొత్తగా రెక్కలు వచ్చిన పక్షిలా తేలిగ్గా నడుస్తోంది. సుధ ముఖం వింత కాంతితో వెలిగిపోతోంది. సరిగ్గా ట్యూబ్లైట్ వెలుగు ఆమె ముఖం మీద పడుతోంది. ఏదో మధురమైన స్మృతిలోనే ఎవరైనా అలా తనలో తను చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చి నవ్వుకోగలరని సరస్వతికి తెలుసు. మెట్ల మీద అడుగుల చప్పుడు లయబద్ధంగా వినిపిస్తోంది సరస్వతికి. చెంగు చెంగున గెంతుతున్న లేడిపిల్లలా నడుస్తున్న సుధ ఎదురుగా నిల్చుని తననే గమనిస్తున్న సరస్వతిని చూసింది. గతుక్కుమన్నది. ఆమె కాళ్లలోని బలాన్ని ఎవరో లాగేసినట్టయింది. జీవితంలో మొదటిసారిగా దొంగతనం చేస్తూ పట్టుబడిన పెద్ద మనిషిలా బిక్కచచ్చిపోయింది సుధ. భోజనం చేసావా? తన ముఖంలో దేన్నో వెతుకుతున్న సరస్వతి చూపుల్ని తప్పించుకుంటూ అడిగింది సుధ. నువ్వు చేసావా? అదోలా పలికింది సరస్వతి కంఠం. ఆ. సరస్వతి ఆశ్చర్యంగా సుధ ముఖంలోకి చూసింది. ఎక్కడా? నూతిలో నుంచి అడిగినట్లు అడిగింది సరస్వతి. అప్సరా హోటల్లోనా? అవును. ఎవరితో వెళ్ళావు? నా ప్రియుడితో. ఒళ్ళు మండి అనాలనుకుంది. కానీ సుధకు అంత ధైర్యం లేదు. మా కజిన్తో.
మీ కజిన్తోనా? ఎవరతను? సుధకు ఒళ్ళు మండిపోయింది. పెత్తనం చేస్తోంది తన మీద, బోడి పెత్తనం. మాట్లాడవేం? నీకు అనవసరం అనాలనుకుని. మా పిన్ని కొడుకు, కాకినాడలో లెక్చరర్, ఈ ఊరేదో పని మీదొచ్చాడు. గబగబా అబద్ధాలు చెప్పేసింది సుధ. సుధకు తన అలా చకచక అబద్ధాలు ముఖ్యంగా అతికినట్టు చెప్పగలగడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఆ సంగతి నాతో మాట మాత్రం చెప్పకూడదు. ఎంత హైరానా పడిపోతున్నానో తెలుసా? నాకు మాత్రం ఏం తెలుసు? మధ్యాహ్నం 3 గంటలకు వచ్చాడు. ఇవాళ మధ్యాహ్నం క్లాసులు లేవు. తనతో బయటికి తీసుకెళ్లాడు. ఆ కారు ఎవరిది? ఏమిటి యక్ష ప్రశ్నలు? మనసులోనే విసుక్కుంది సుధా. మా అన్నయ్య, అదే మా కజిన్ స్నేహితుడిది. అందరం కలిసి బీచ్కి వెళ్ళాం. ఎంత అణుచుకోవాలన్నా సుధ కళ్ళల్లో మెరుపు ఉండి ఉండి తళుక్కుమంటూనే ఉంది. అందరూ అంటే నువ్వు, మీ అన్నయ్య, ఆయన స్నేహితుడు? కాదు, ఆ స్నేహితుడి చెల్లెలు అనురాధ మాతో వచ్చింది. మరి ఆ స్నేహితుడు ఎందుకు రాలేదు? సాగదీసింది. ముద్దాయిని బోన్లో నిల్చోపెట్టి అడుగుతూ ఉంటే సుధకి ఏడుపు వచ్చినంత పనైంది. వాళ్ళన్నయ్యకు వేరే డిన్నర్ ఉన్నదట. భార్యతో వెళ్ళాడు, మాతో రాలేదు. అతనికి పెళ్ళైందని వినగానే సరస్వతి భుజాల మీద అంతవరకు ఉన్న బరువును ఎవరో దించేసినట్లయింది. అక్కడి నుంచి బీచ్కి వెళ్ళాం. బీచ్ నుంచి అప్సరా హోటల్కి వెళ్ళాం. అక్కడ భోజనం చేశాం. మా అన్నయ్య అనురాధను వాళ్ళ ఇంట్లో దింపి నన్ను కూడా దించాడు. చాలా అన్నది సుధ తీవ్రంగా. సుధ కంఠంలోని తీవ్రతకు బిత్తరపోయి చూసింది సరస్వతి. కోపం వచ్చిందా సుధా? మెత్తగా అడిగింది సరస్వతి. లేకపోతే ఏమిటి? గదిలోకి కూడా పోనివ్వకుండా వచ్చి రాగానే నిలదీసి యక్ష ప్రశ్నలు వేస్తావు? సుధ ముఖంలోకి ఆశ్చర్యంగా చూసింది. సుధ మారిపోతోంది. మొదట జంకు, భయం ఆమెలో ఇప్పుడు చాలా వరకు తగ్గాయి. సారీ సుధా అన్నది సరస్వతి ముఖం చిన్నపుచ్చుకొని. నువ్వు భోజనం చేసిరా, ఆకలిగా లేదు. నేను వస్తాను పదా అన్నది సుధ. సరస్వతి సమాధానానికి ఎదురు చూడకుండా బయలుదేరింది. సరస్వతి యాంత్రికంగా సుధ వెనకే నడిచింది. సరస్వతి మాట్లాడకుండా భోజనం చేస్తుంది. సుధ పక్కన కూర్చుంది. సుధ ఈ లోకంలో లేదు. మధ్య మధ్య పెదవుల మీద చిరునవ్వు రేఖ కదులుతోంది. అన్నం తింటూనే సుధ ముఖంలోకి ఓరగా చూస్తోంది సరస్వతి. సుధా, మీ అన్నయ్య కాకినాడలో ఏ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నాడు? సుధ కలలు కరిగిపోయాయి. ఏమిటి? అదే మీ అన్నయ్య కాలేజీలో పనిచేస్తున్నాడన్నావుగా? అవును. ఏ కాలేజీ? కాకినాడలో. అదే కాకినాడలో ఏ కాలేజీ అని. సుధ గొంతులో పచ్చివెలక్కాయ పడినట్లయింది. ఓ క్షణం ఆలోచించింది. ఇంజనీరింగ్ కాలేజీలో. ఏం ఎంక్వైరీ చేస్తావా? కోపంగా అన్నది సుధ. ఊరికి అడిగాను సుధా, అంత కోపం తెచ్చుకుంటావేం? సరస్వతి బాధ చూస్తే ఓవైపు సుధకు జాలేస్తోంది, మరోవైపు కోపం వస్తోంది. సుధకు ఒంటరిగా ఉండాలనుంది. రఘుతో తను గడిపిన క్షణాలను మళ్ళీ మళ్ళీ మననం చేసుకోవాలనుంది. 4 గంటలు అతనితో గడిపినా ఆమెకు 4 క్షణాల్లా అనిపించింది. సరస్వతి భోజనం ముగించి లేచింది. ఇద్దరూ గదిలోకి మౌనంగా వచ్చారు. సరస్వతి చదువుకోవడానికి కూర్చుంది. నాకు తలనొప్పిగా ఉంది, ప్లీజ్ లైట్ తీసేస్తావా అన్నది సుధ. తలనొప్పిగా ఉందా? చెప్పవేం? అమృతాంజనం రాయనా? ఆతృతగా అన్నది సరస్వతి. వద్దు. అనాల్జిన్ వేసుకుంటావా? నాకేమీ వద్దు. నన్ను మాట్లాడించకు. కళ్ళు మూసుకొని పడుకుంటే సరిపోతుంది. నిద్ర పడితే అదే పోతుంది విసుగ్గా అంది సుధ. సరస్వతి లైట్ తీసేసింది. తల పట్టనా? వద్దు, నన్ను విసిగించకు విసుగ్గా అన్నది సుధ. సుధకు నిద్ర రావడం లేదు. పక్క మంచం మీద పడుకున్న సరస్వతి గురకపెట్టి నిద్రపోతోంది. సుధకు తన శరీరం, మనసు కూడా ఆకాశంలో పక్షిలా తేలిగ్గా పైపైకి వెళ్తున్నట్టుంది. ఒకవైపు పట్టలేని ఆనందం. ఆ ఆనందం వల్ల కలుగుతున్న అదోలాంటి బాధ. మనసుకు ఆనందాన్ని కానీ దుఃఖాన్ని కానీ భరించే శక్తి కొంతవరకే ఉంటుంది. అవధులు దాటిన ఆనందం వల్ల కలిగే అనుభూతిని బాధ అనడానికి వీలేదు, కానీ అశాంతి అనవచ్చునేమో. అశాంతి కూడా కాదు, తీయటి బాధతో కూడిన చిత్రమైన అనుభూతి. రఘుతో గడిపిన మధుర గడియల్ని మననం చేసుకుంటూ ఉన్న సుధా మానసిక స్థితి కూడా అలాగే ఉంది. సరస్వతికి అనుమానం రాలేదు. పిచ్చిది, తన మాటలు నమ్మేసింది. తను అంత చక్కగా ఎలా మాట్లాడగలిగింది? ప్రేమ మనసును పెంచుతుందని ఎక్కడో చదివింది తను. అది ఎంతవరకు నిజమో కానీ ఆలోచనల్ని మాత్రం పెంచుతుంది, అబద్ధాలాడడం నేర్పుతుంది. సుధకు పాట పాడాలనుంది. చిన్నప్పుడు సంగీతం నేర్చుకుంది, కానీ ఇతరుల ముందు పాడాలంటే చచ్చేంత సిగ్గు. అదే కాదు, తను ఒంటరిగా ఉన్నప్పుడు కూడా పాడుకోవడం ఇష్టం ఉండదు. చిన్న ఆలాపన కూడా చెయ్యదు. సంగీతం వినడం తనకు చాలా ఇష్టం, కానీ పాడటం అంటే బొత్తిగా అలర్జీ. కానీ ఇవాళ తనకు పాడాలని ఉంది.
కనీసం కూనిరాగమైనా తీయాలని ఉంది. సుధలో ఉప్పొంగుతున్న ఆనందాన్ని వెలికినెట్టే అవకాశం కలగడం లేదు. రఘు గురించి, అతని మాటల గురించి ఎవరికైనా చెప్పాలని ఉంది. ఎవరికి చెబుతుంది? కారులో ఎక్కుతున్నప్పుడు తన గుండె దడదడలాడింది. కాళ్ళు వణికాయి, ముఖానికి చెమట్లు పట్టాయి. వెనక సీట్లో కూర్చున్న తనను వ్యూ మిర్రర్లోంచి రఘు స్నేహితుడు చూస్తున్నట్లున్నాడు. మీ వైపు గ్లాస్ దించుకోండి అన్నాడు. పర్వాలేదు, ఎలాగో అనగలిగింది. మీకు చెమట్లు పడుతున్నాయి, గ్లాస్ దించుకోండి అన్నాడు. అయినా తను పలక్కుండా కూర్చుంది. కారు నడుపుతూనే వెనక్కు చెయ్యి పెట్టి ఆ చెయ్యి తనకు తగలకుండా అతి నాజుగ్గా గ్లాస్ దింపాడు. ఆ తర్వాత అతను ఆమెను పలకరించలేదు. అప్పుడప్పుడు ఎదురుగా ఉన్న మిర్రర్లో చూస్తున్నట్లు తను గమనించింది. దాదాపు సర్క్యూట్ హౌస్ దరిదాపుల్లో కారు ఆగింది. అది సర్క్యూట్ హౌస్ అని, మినిస్టర్లు, పెద్ద పెద్ద ఆఫీసర్లు క్యాంపుల్లో ఉన్నప్పుడు అందులో బస చేస్తారని తిరిగి వచ్చేప్పుడు రఘు చెప్పాడు. కారు రఘు ముందు ఆగింది. రఘు స్నేహితుడు దిగాడు. కంగ్రాచ్యులేషన్స్, గుడ్ సెలెక్షన్ అతను అనడం తనకు వినిపించింది. ఆ మాటలు చిన్నగా అన్నా తనకు వినిపించాయి. రఘు కేసి చూడనట్టే చూసింది తను. అతను ఏం జవాబిస్తాడోనని. రఘు చిరునవ్వు నవ్వాడు. 7:30కు అప్సర దగ్గరుండ్రా, మళ్ళీ నువ్వే అక్కడి నుంచి దింపాలి. ఓ బోరింగ్. ఒరేయ్, సరదాగా చెయ్యెత్తాడు రఘు. లేకపోతే ఏమిట్రా, నీళ్లల్లో వేసిన పావురంలా వణికిపోతుంటే. సరే వెళ్ళు అంటూ లోపలికి చూస్తూ వస్తానమ్మా అన్నాడు రఘు స్నేహితుడు. తనకేమనాలో తోచలేదు. తల గిర్రును తిప్పింది. హ్యావ్ గుడ్ టైం అని రఘుకు చెయ్యూపి అటుగా వెళ్తున్న రిక్షాను కేకేశాడు. రఘు కూర్చున్న వైపు డోర్ తెరిచాడు. తను అనుకోకుండా జరిగి కూర్చుంది. నీ పక్కన కూర్చుంటే కారు ఎలా నడుస్తుంది అంటూ కళ్ళలోకి చూశాడు. అవును కదూ. తన తెలివి తక్కువకు సిగ్గేసింది. మరి డోర్ ఎందుకు తెరిచినట్లు అన్న సందేహం కలిగింది అంతలోనే. దిగండి, ముందు సీట్లో కూర్చోవచ్చు, నాకిక్కడ బాగానే ఉంది అన్నది గాబరాగా సుధా. వెంటనే డోర్ వేసి రఘు స్టీరింగ్ దగ్గర కూర్చొని డోరు విసురుగా వేశాడు. ఆ డోర్ వేసిన తీరుకు తన మీద అతనికి కోపం వచ్చిందని అర్థం చేసుకుంది. తను దిగి ముందుకు వెళ్తే, పిలిచినప్పుడు బెట్టు చేశావు, మీ ఆడవాళ్లే ఇంత అంటే. కారు కదలడం లేదు. రఘు అలాగే కూర్చున్నాడు. తనేం చెయ్యాలి తోచడం లేదు సుధకు. చెప్పండి అమ్మగారు, ఎక్కడికి వెళ్ళాలి అన్నాడు వెనక్కి తిరిగి చూడకుండానే రఘు. ఇదేమిటి, తనను అడుగుతాడేం? సుధకు తను కష్టాల్లో చిక్కుకున్నట్లు అనిపించింది. కళ్ళల్లో నీరు తిరిగింది. తలబంచుకుని కళ్ళు తుడుచుకుంది. అదేమిటి ఇంతలోనే? మరీ పల్లెటూరి పిల్లవు. కారులో ఒకరు కూర్చొని మరెవరూ లేకపోతే కారు నడిపేవాడు డ్రైవర్ అన్నమాట. ట్యాక్సీలో వెనక కూర్చోవాలి. అందుకే సరదాగా అన్నాను. పర్వాలేదు కూర్చో అన్నాడు రఘు మెత్తగా. కారు స్టార్ట్ చేయబోతుండగా తను గబుక్కున తలుపు తెరుచుకుని దిగింది. రఘు ముందు సీటుకు సంబంధించిన ఎడం చేతి వైపు డోర్ తెరిచాడు. వెనక డోర్ వేసిరండి. మరీ అంత గాబరా అయితే ఎలా? తను డోర్ వేసింది. సరిగ్గా పడలేదు. గట్టిగా, కారు నాది కాదులే అనుకుని వెయ్యండి. ఈ కారు నాది కూడా కాదు, బలం కొద్దీ వెయ్యండి అన్నాడు రఘు నవ్వుతూ. అంతా ఎగతాళే. వళ్ళు మండింది తనకి. తాను కారు తలుపు గట్టిగా కొట్టింది. గుడ్, అలాగే వెయ్యాలి. కోపంగా వేస్తే గాని ఈ కారు డోర్సు పడవు అన్నాడు. తను ముందు సీట్లో కూర్చుంది. తలుపు వేసింది. అది సరిగ్గా పడలేదు. తన పైగా చెయ్యి చాపి గట్టిగా డోర్ వేశాడు. అతని చెయ్యి మాత్రం తనకు తగల్లేదు. ఊరు దాటి భీమ్లీ వెళ్లే బీచ్ రోడ్డు మీదుగా కారు వెళ్తోంది. 1-2 కార్లు, లారీలు కనిపించినా జనం మాత్రం కనిపించడం లేదు. ఇలా ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? ఊరి బయటికి తీసుకొచ్చాడేం? ఇతని గురించి తనకేం తెలుసు? ఇతనంటే తనకు ఇష్టం ఏర్పడి ఉండొచ్చు. అంత మాత్రం చేత బొత్తిగా పరిచయం లేకుండా రమ్మనగానే కారు ఎక్కి వచ్చేయడమేనా? సన్నగా భయం ప్రవేశించింది మనసులోకి. ఇటెక్కడికి? దాదాపు అర్చినట్టే అంది. ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేశాడు రఘు. తను ఎగిరి సీట్లో కూలబడింది. కానీ రఘు మీదకి కొంత ఒరిగిపోయింది. ఏదో నిప్పు మీద పడినట్లు తనే యాంత్రికంగా ఒక్కసారిగా జరిగి సర్దుకొని కూర్చుంది. కాలిందా? ఏమిటి నీ ఒళ్ళు? అయోమయంగా రఘు ముఖంలోకి చూసింది. అదే, నా మీద వాలినప్పుడు నిప్పు మీద పడినట్లుగా ప్రవర్తించావుగా. తను సమాధానం ఇవ్వలేదు. ఎందుకలా అరిచావు? తను మాట్లాడలేదు. ఇలా ఎక్కడికో ఊరి బయటకు తీసుకెళ్ళి నిన్నేమైనా చేస్తానని భయం వేసిందా? తను తెరిచిన కిటికీ నుంచి బయటికి చూడసాగింది. నీకు అలాంటి భయం అక్కర్లేదు. నేను సినిమాల్లోని విలన్లా ప్రవర్తించనులే. తను తల తిప్పలేదు. కళ్ళల్లో నీరు తిరుగుతోంది. ఎందుకో తనకే తెలియడం లేదు. ఒకవైపు తను చేస్తున్నది తప్పనిపిస్తోంది. దొంగతనం చేస్తున్నట్టున్నది. అతను పిలవగానే వచ్చేసింది. అలా రావడం మంచిది కాదనిపిస్తోంది. తను
చాలా మంచి హీరోలా ప్రవర్తిస్తాను, సరేనా? అతని కంఠం అదోలా పలికింది. కారు స్టార్ట్ చేశాడు. అది భీమ్లీ వెళ్లే దారి. కొంచెం దూరం వెళ్తే పల్లెకారు చేపలు పడుతుంటారు. అక్కడ కాసేపు కూర్చుని వెళ్ళిపోదాం. ఊళ్ళో బీచ్కి వెళ్ళాలంటే ఎవరైనా చూస్తే కొంపలంటుకుపోతున్నాయి అనంత భయపడతావుగా, అందుకే. ఆగి పక్కన కూర్చున్న తన ముఖం కేసి చూశాడు. క్షమించండి, తలంచుకుని తనన్నది. ఎందుకు? అపార్థం చేసుకున్నందుక? నవ్వుతూ అన్నాడు. మరీ ఇంత అమాయకురాలు అనుకోలేదు. మళ్ళీ అన్నాడు. చివ్వున తల తిప్పి రఘు ముఖంలోకి చూసింది తను. అతను రోడ్డు కేసి చూస్తూ అతి సునాయాసంగా నాజుగ్గా చెయ్యి కదలినట్టు స్టీరింగ్ తిప్పుతున్నాడు. నా రూపం చూశావు, ఒక్కసారి మా ఇంటికి వచ్చావు. నా గురించి నీకు బొత్తిగా తెలియదు. రెండో రోజే బీచ్కి పిలిచాను, రాలేదు. అది కరెక్ట్ రియాక్షన్. రెండోసారి పిలవగానే వచ్చావు. ఆ రోజుకు ఈ రోజుకు మధ్యలో నన్ను తెలుసుకునే అవకాశం నీకు లేదు. నా గురించి మేనకతో మాట్లాడాలన్నా నీకు భయమే. ఇంతకుముందు నువ్వు భయంతో అరిచావు, అది సహజమే. కానీ వెంటనే నేను చెప్పిన మాటల్ని నమ్మేశావు, అదే మంచిది కాదు. ఇప్పుడు నేను నిన్ను ఏం చేసినా ఎవరూ రక్షించరు. గలగల నవ్వాడు రఘు విలన్లా. తను బేలగా అతని ముఖంలోకి చూసింది. ఆ సమయంలో తనకు హీరోయిన్ను కారులో ఎక్కించుకుని విలన్ నవ్విన నవ్వులా అనిపించిందా నవ్వు. మళ్ళీ బిగుసుకుపోతున్నావు, నిన్ను నేనేం చెయ్యను, భయపడకు. ఆడపిల్లల అమాయకత్వాన్ని గురించి చెబుతున్నాను అంటూ రోడ్డుకు ఓ పక్కగా కారాపాడు. అతను దిగాడు. బీచ్లో పడవలు కనిపిస్తున్నాయి, మనుషులు కనిపిస్తున్నారు. తను దిగింది. సముద్రం హోరు వినిపిస్తోంది. అప్పుడే సూర్యాస్తమయం అవుతోంది. ఎర్రగా ఉన్న గుండ్రటి బింబం పెద్ద ముత్తైదువ లలాటం మీది కుంకుమబొట్టులా ఉంది. జేవురు రంగును అదుముకున్న పడమటి ఆకాశం చూస్తుంటే ఆ ముత్తైదువ బొట్టు చెరిగి చామన ఛాయ నొసటి నిండా కుంకుమ అలుముకున్నట్టు అనిపించింది. ముగ్ధురాలై నిల్చొని చూస్తున్న తన ముఖంలోకి రఘు అలాగే తన్మయత్వంతో చూస్తున్నాడన్న సంగతి తనకు తెలియదు. తెలుసుకున్న మరుక్షణంలోనే తన ముఖంలోకి సిగ్గుదొంతర్లు సముద్రపు అలల్లా వచ్చి ఉంటాయి. తను తలదించుకుంది. ఏమిటి అలా చూస్తున్నావు మైమరిచి? అన్నాడు రఘు. రఘు కంఠంలో తనకు యుగయుగాలుగా ఎదురుచూస్తున్న పిలుపేదో వినిపించినట్టుగా అనిపించింది ఆ క్షణంలో. మీరు చూడలేదా అస్తమిస్తున్న సూర్యబింబం? అద్భుతంగా ఉంది. నీ ముఖమే నాకు బాగుంది అన్నాడు పై పంటితో కింద పెదవిని నాజుగ్గా నొక్కుతూ. లోతుగా తన కళ్ళలోకి చూస్తున్నాడు. అది అతని మేనరిజమో స్టైలో తెలియదు, కానీ అలా చూస్తున్నప్పుడే తన గుండె దడదడలాడుతుంది. తనకు అతను చూస్తుంటే ముఖం ఎలా పెట్టుకోవాలో తెలియడం లేదు. చేతులు ఎలా పెట్టుకోవాలి, ఏ భంగిమలో నిల్చోవాలి, మహా ఇబ్బందిగా ఉంది. విలక్షణ అనుభూతి. ఇక్కడ నిల్చుందామా? నవ్వుతూ అన్నాడు రఘు తన ముఖంలోకి చూస్తూ. తను ముందు కడుగులు వేసింది. అతని వెనకే ఇసుకలో నడుస్తోంది. కలల్లో తేలిపోతున్న తనకు ఆ ఇసుకలో కాళ్ళు కూరుకుపోతున్నట్లు అనిపించడం లేదు. సముద్రం అలల మీద కూర్చుని ఉన్న నీటి పిట్టలా తన శరీరం తనకెంతో తేలిగ్గా అనిపిస్తోంది. గాలి వీస్తోంది. కాశ్మీర్ సిల్కు చీర అతి తేలిగ్గా పైకి లేస్తుంటే తను వంగి చీర కుచ్చిళ్ళు పట్టుకుని గాలిబాటును తప్పించుకునే ప్రయత్నంలో నిల్చున్న చోటునే గిర్రున తిరుగుతున్నది. ముందుకు కొన్ని గజాల దూరం వెళ్ళి నిలబడి వెనక్కి చూశాడు రఘు. ఒకవైపుకు కొంచెంగా వంగి లంగా కనిపించకుండా ఎగురుతున్న చీరను కిందికి తోస్తూనే ఓరగా రఘును చూసింది తను. రఘు వెనక్కొస్తున్నాడు. నేను సహాయం చెయ్యనా అన్నాడు అదోలా నవ్వుతూ. తనింకా సతమతమవుతూనే ఉంది. పర్వాలేదు, మడమల వరకు లంగా ఉందిగా, రండి అంటూ 2 అడుగులు ముందుకు వేసి వెనక్కి తిరిగాడు. వెనక నడుస్తున్న తను మళ్ళీ ఆగిపోయింది. నేను చూడనులేండి అంటూ గబగబా ముందుకు వెళ్ళాడు. మనసులో మాట చెప్పకుండానే గ్రహిస్తాడనుకుంది తను. కొంత దూరం నడిచింది. గాలి మరీ ఎక్కువైంది. చీర కుచ్చిళ్ళు పైకి ఎగురుతున్నాయి. కాశ్మీర్ సిల్క్ చీరలు మరీ చిన్న గాలికి కూడా ఎగురుతాయి. ఇక లాభం లేదని అక్కడే కూర్చుండిపోయింది తను. రఘు అల్లంత దూరంలో వీపు వెనక్కి పెట్టి నిల్చున్నాడు. అతన్ని చూస్తూ అలాగే కూర్చుంది. ఎంత ఠీవీగా ఉన్నాడు. అతని నడకలో కూడా ఏదో ప్రత్యేకత ఉంది. అతను వెనుదిరిగి చూశాడు. తను పడవలకేసి చూడసాగింది. అతని దగ్గరకు వచ్చాడు. ఇక్కడే కూర్చున్నావేం? సారీ, ఏకవచన ప్రయోగం చేశాను. పర్వాలేదు, గొణిగినట్టంది. థ్యాంక్ యూ అంటూ పక్కగా కూర్చున్నాడు. కాస్త ముందుకు పోతే బాగుంటుంది అన్నాడు మళ్ళీ. వద్దులేండి. ఏం? చీర ఎగురుతుంది అనలేక ఇసుకలో నడవడం కష్టంగా ఉంది అంది. పోనీ ఎత్తుకుని తీసుకెళ్ళనా? అతని కంఠం తమాషాగా పలికింది. ఆ స్వరంలో కొంటెతనం స్పష్టంగా ధ్వనించింది. తనెలాగో అయిపోయింది. ఎలాగుంటుంది తొలి ప్రేమ అన్నది?
ఇలాగ ఉంటుందా? మాటలు సరిగ్గా అవే కాకపోవచ్చును, కానీ అలాంటి పాటే ఏదో సినిమాలో ఉన్నది. అబ్బా, నీ వీపు కాలిపోయింది, కుడి చేత్తో వీపు రుద్దుకుంటూ అన్నాడు రఘు. ఏమైంది? అనుకోకుండా తలెత్తి ఆతృతగా అడిగింది తను. నేను అటు తిరిగి నిల్చున్నానా, ఎవరివో 2 కళ్ళు నా వీపును కాల్చేశాయి. అబ్బా, ఏం మనిషి అనుకుంది తను. మోకాలి మీద గడ్డమాంచి ఇసుకలో గీతలు గీస్తూ కూర్చుంది. ఇంత దూరం మనం ఎందుకు వచ్చినట్టు? తను చివ్వున తలెత్తి చూసింది. తను రాసిన గీతల పక్కనే ఏదో రాస్తున్నాడు. తనేం రాసింది? తనకు తెలియకుండానే రఘు అని రాసింది. అతను దాని పక్కనే సుధా అని రాశాడు. తన ఆ పేర్లు చెరిపేయటానికి ప్రయత్నించింది. వద్దొద్దంటూ అతను తన చెయ్యి పట్టుకున్నాడు. అతను పట్టుకున్న తన చేతికేసి గుడ్డె వెలుగులో చూసుకుంది సుధా. ఇంకా ఆ స్పర్శ ఆ చేతి మీద ఉన్నట్లుగా అనిపించింది. సరస్వతి అటు నుంచి ఇటు కదిలింది. మళ్ళీ ఆమె మనసు వెనక్కి బీచ్కి పరుగు తీసింది. సారీ అంటూ చెయ్యి వదిలేశాడు రఘు. తనేం మాట్లాడలేదు. ఇక వెళ్దామా? అప్పుడైనా అన్నట్టు అతని కళ్ళల్లోకి చూసింది. నువ్వలా మూగనోము పడితే ఏం మాట్లాడను సన్నగా అడిగింది. నేనేం మాట్లాడనా? నాకు రాత్రి భలే కల వచ్చింది అన్నాడు రఘు. ఏం కల? తల పైకెత్తి అడిగింది తను. పెద్ద గాలి దుమారం లేచింది. ప్రపంచం అందులో మునిగిపోతోంది. చూస్తుండగానే చీకట్లు కమ్మాయి. ఆకాశం మీద నక్షత్రాలు మెరవసాగాయి. ఆ నక్షత్రాలు నాకు దగ్గరగా వస్తున్నాయి. ప్రచండ వేగంతో వస్తున్నాయి. నాకు భయం వేసింది. కళ్ళు మూసుకున్నాను. చెవులకు ఎలాంటి శబ్దం వినిపించడం లేదు. కళ్ళు నులుముకుని చూశాను. నా చుట్టూ చల్లని వెన్నెలా పరుచుకొని ఉంది. దూరంగా నూపురు ధ్వని వినిపించింది. ఆ మధుర ధ్వని వినిపించిన వైపుకు చూశాను. అల్లంత దూరంలో పూల తోట. ఆ తోటలో ఒక అద్వితీయ సౌందర్యవతి నిల్చుని ఉంది. నేను ఆమె దగ్గరికి వెళ్ళాను. అరే, నువ్వా అన్నాను. అవును, నేనే అన్నది. అని ఆగి తన ముఖంలోకి చూశాడు. కళ్ళు పెద్దవి చేసుకుని వింటోంది. తనకు ఏదో నాటకంలోని ఒక పాత్ర మాట్లాడుతున్నట్టుగా అనిపించింది. ఎవరు కనిపించారు అన్నది ఆతృతగా. ఇంకెవరు, నువ్వే నవ్వుతూ అన్నాడు రఘు. కొంటెతనం చాలా ఉంది. అంత గంభీరంగా కనిపిస్తాడు. ఇప్పుడేమో ఏమిటి ఆలోచిస్తున్నావు? నీకు రాత్రి ఇలాంటి కలే వచ్చిందా? రాత్రి తనకు వచ్చిన కల గుర్తొచ్చింది. చెప్పాలనుకుంది కానీ లేదు అన్నట్టు తలూపింది. బోర్ అన్నాడు రఘు. అతని ముఖంలోకి చూసింది తను. నేనంత వాగినా నువ్వు నీ తలకాయ భాషను వదలవు కదా? తను కిలకిలా నవ్వింది. చిన్న చిన్న గవ్వలు మొజాయిక్ ఫ్లోర్ మీద పడుతున్నట్లుంది అనిపించింది ఆ నవ్వు తన చెవులకే. రఘు మౌనంగా కూర్చున్నాడు. ముఖం గంభీరంగా పెట్టాడు. అతనికి కోపం వచ్చినట్టుంది. తనకు భయం వేసింది. తను ఏదైనా మాట్లాడాలి. మీరు కవిత్వం రాస్తారటగా అన్నది సన్నగా చిన్నగా ఇసుకలో గీతలు గీస్తూ. అతను మాట్లాడలేదు. అతను కూర్చున్న తీరు చూస్తే తనకు నవ్వొచ్చింది. పసివాడు చాక్లెట్ కోసం అలిగినట్టు కనిపించాడు. అతని నొక్కుల జుట్టులోకి వేళ్లు పోనిచ్చి చెరిపివేయాలనిపించింది. చెయ్యి పట్టుకొని కోపం వచ్చిందా అని అడగాలనిపించింది. ఒక కవిత్వం చెప్పరు? తను గోముగా అడిగింది. తన కంఠం తనకే కొత్తగా వినిపించింది. కవిత్వం చెప్పనా? నాకు సిగ్గేస్తుంది బాబు అంటూ తను ఎలా గడ్డం మోకాలి మీద ఆనించి సిగ్గుపడుతుందో అలాగే తల వంచుకుని గడ్డం మోకాలి మీద పెట్టుకున్నాడు. అల్లరివాడు మనసులోనే తను అనుకుంది. చెప్పనా కవిత్వం? తలెత్తి కొంటెగా చూస్తూ అడిగాడు. చెప్పండి. ముఖం మీద ముత్యాలు, బుగ్గల్లో గులాబీలు, కళ్ళల్లో కలలు, కాళ్లల్లో వణుకు, గుండెల్లో గుబులు, నడకలో తడబాటు. ఎవరు నువ్వు? అభిసారికవు కదూ? రఘు తన కళ్ళల్లోకి లోతుగా చూస్తూ కవిత్వం చెప్పేస్తున్నాడు. తను తన్మయత్వంలో వింటున్నది. ఎవరు నువ్వు అని కాస్త ఆగినప్పుడు నువ్వే అంటాడని ఆశించింది తను. అదేదో పేరు చెప్పేసరికి తనకు నిరాశ కలిగింది. అభిసారిక ఎవరో తెలుసా? తెలియదు. మన యూనివర్సిటీలోనే చదువుతున్నదా? అవును అన్నాడు వస్తున్న నవ్వును ఆపుకుంటూ. తనకేదోలా అనిపించింది. ఏం ఈర్ష్యగా ఉందా? నాకెందుకు ఈర్ష్య? తన కంఠంలో ఈర్ష్య ఉన్నట్లు తనకే అనిపించింది. రఘు గలగల నవ్వాడు. అతని నవ్వు విలన్ నవ్వులా అనిపించింది. తనకు తెలియకుండానే తను లేచి నిల్చుంది. ఒక్కసారిగా చెయ్యి పట్టుకుని కిందికి లాగాడు. తను పడబోయింది. అతను 2 చేతులతో పట్టుకుని కూర్చోబెట్టాడు. వదలండి అరవాలనుకుంది. గొంతు పెగల్లేదు. అతని చేతుల్ని నెట్టేసి దూరంగా జరిగింది. ఓ పిచ్చిపిల్ల, అభిసారిక అంటే ఆడపిల్ల పేరు కాదు మరి? ఆత్రంగా అడిగింది. అభిసారిక అంటే ప్రియుడు చెప్పిన చోటుకు ఎవరికీ తెలియకుండా రహస్యంగా వచ్చి చేరే ప్రియురాల్ని అభిసారిక అంటారు. ఇప్పుడు అర్థమైందా?
ఆ కవిత్వం నేను ఎవరిని గురించి చెప్పానో తనకు ఎక్కడలేని సిగ్గు ముంచుకొచ్చింది. ఎందుకలా ఒళ్ళు విరుచుకుంటావు? ఏదో అయింది నీకు, అందుకే పారిపోతున్నావు నా నుంచి. అంతరాంతరాలలో అతి భద్రంగా దాచుకున్నాను నిన్ను ఇంతకాలం. అందుకే అన్నారు కవి పుంగవులు, నమ్ము ఎవరినైనా కానీ నమ్మకు నీ మనసుని అని. వాక్యం ముగించి అర్థమైందా అన్నట్టు చూశాడు రఘు. ఈ కవిత్వం ఎవరి మీద చెప్పారు? మీ మనసు మీద, గబుక్కున అనేసి నాలుగు ఖర్చుకుంది తను. పర్వాలేదు, చూసావా, కొన్ని గంటల్లోనే నా దగ్గర ఉంటే నీకెంత నాలెడ్జి వచ్చిందో నవ్వుతూ అన్నాడు. తను ఇసుకలో గీతలు గీయసాగింది. అది నా మనసు గురించే కాదు, నీ మనసు గురించి కూడా. దాని దుంపతెగా అది ఇప్పుడు నీ మాట వినడం లేదు కదూ అన్నాడు. మీరు చాలా తమాషాగా మాట్లాడతారు, తను ఎలాగో అనగలిగింది. నిజంగా? అరే బాప్రే, అప్పుడే 7 అయింది, ఇలా కూర్చుంటే తెల్లవారిపోతుంది. వాడు హోటల్ దగ్గర నిల్చుని ఉంటాడు తిట్టుకుంటూ. రఘు లేచి నిల్చున్నాడు. తను లేవబోయింది. ఇసుకలో నుంచి త్వరగా లేవలేకపోయింది. రఘు చెయ్యందించాడు. తను అందుకోలేదు, లేచి నిల్చుంది. పక్కగా ఉన్న చెప్పులు తొడుక్కుంది. ఎత్తుమడమల జోళ్లు వేసుకోకు అన్నాడు రఘు తను చెప్పులు వేసుకుంటూ ఉన్నప్పుడు. ఏం అన్నది రోషంగా తను. నడక నేర్చుకుంటున్న పిల్లలా నడుస్తావు. అసలు నీకు ఒక కాలు చిన్నదేమోననే అనుమానం వచ్చింది ఆ రోజు నువ్వు నడుస్తూ ఉంటే అన్నాడు ఇసుకలో నడుస్తూ రఘు. అదేం లేదు, నేను బాగానే నడవగలను. మీరు వెనక నుంచి చూస్తుంటే నాకు నడవడం రాలేదు అన్నది తను. నేను చూస్తున్నానని నీకెలా తెలుసు? అలా అనిపించింది. ఎందుకు అనిపించింది? ఏమో, నిజంగానే చూశారుగా. అబ్బే, నేను చూడలేదు. చూడకపోతే నేను వంకరగా నడిచానని ఎందుకు అనుకుంటున్నారు? రోషంగా అంది తను. థ్యాంక్ గాడ్. ఏమిటి? అతను అలా ఎందుకన్నాడో తనకు అర్థం కాక అడిగింది. చాలు, ధోరణిలో పడ్డావు. ఎన్ని మాటలు మాట్లాడావో తెలుసా? ఉత్సాహంగా అన్నాడు రఘు. ఇద్దరూ కారు దగ్గరికి వచ్చారు. అప్పుడే 7 అయిపోయిందా? తనకు అన్ని గంటలు అతనితో గడిపినట్టే అనిపించలేదు. నా స్నేహితుడు నిన్ను ఏమన్నాడో విన్నావా? తను సమాధానం ఇవ్వలేదు. నీళ్లల్లో తడిచిన పావురంలా ఉన్నావట. నాకు అర్థం కాలేదు. అంటే అలా వణికిపోతూ కూర్చున్నావన్నమాట. మరి కొత్త వాళ్లతో కారులో వస్తే భయం వెయ్యదా ఏమిటి? మరి నేను మాత్రం కొత్తవాణ్ణి కదూ? తను సమాధానం ఇవ్వలేదు. ఆ ప్రశ్న వేసినందుకు చిరుకోపం కూడా వచ్చింది. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కనుక నేను చాలా మంచివాణ్ణని నీ అభిప్రాయం, అందుకే భయం లేదు, అంతేనా? కారు సర్రున తార్ రోడ్డు మీద దూసుకుపోతోంది. మీ ఆడవాళ్ళు ఒట్టి పిచ్చివాళ్ళు. తను మాట్లాడలేదు. ఎందుకని అడగలేదు. అనాదిగా ఆడవాళ్ళు ప్రేమిస్తూనే ఉన్నారు, మోసపోతూనే ఉన్నారు. అయినా తను ప్రేమించేవాడు మాత్రం అందరిలాంటి వాడు కాదనుకుంటారు. ఏమిటి ఇలా మాట్లాడుతున్నాడు? ఇతను తనను ప్రేమించడం లేదా? సరదాగా తనను ఏడిపించడానికి ఇలా తీసుకొచ్చాడా? తనకు దుఃఖం వచ్చేలా ఉంది. పెదవులు బిగబట్టుకుని కూర్చుంది. అతను ఎడం చేతిలోకి తన చేతిని తీసుకున్నాడు. భయపడుతున్నావా? మెత్తగా తన చేతిని నొక్కాడు. తను సమాధానం ఇవ్వలేదు. అతని చేతిని వదిలేశాడు. సర్రున కారు పక్కకు కోశాడు. తుళ్ళిపడి చూసింది. కుక్కపిల్ల పరుగు తీసింది. కాస్త అయితే కారు కింద పడేదే అన్నాడు గేరు మారుస్తూ. తను మాట్లాడలేదు. మూడ్ పాడైపోయింది. ఏదో దిగులుగా అనిపించింది. అతను పిలవగానే తనెందుకొచ్చింది? తను చాలా చౌకబారుగా ప్రవర్తించిందా? అతను అన్నది నిజమే. తనకి అతనికి మధ్య ఉన్న పరిచయం ఎంత? ఏమిటి సుధా, నేను సరదాగా అన్న మాటలకి బాధపడుతున్నావా? సరదాగా అన్నా నిజమే అన్నారుగా. తన కంఠంలో ఉక్రోషం. రఘు చివ్వున తల తిప్పి చూశాడు. అంతలోనే రోడ్డు కేసి చూస్తూ కారు స్పీడ్ పెంచాడు. సారీ సుధా, నిన్ను బాధ పెడితే క్షమించు. రఘు కంఠంలో పశ్చాత్తాపం పలికింది. కారు ఆగింది. తాను అతని కేసి ప్రశ్నార్థకంగా చూసింది. సరదాగా అన్నాను, నీకంత బాధ కలుగుతుందనుకోలేదు. తను సమాధానం చెప్పలేదు. కోపంగా ఉన్నదా? లేదు అన్నది తను అప్రయత్నంగానే. థ్యాంక్ యూ. కారు సాగింది. ప్రపంచం అంటూనే ఉంది ప్రేమ ఒక భ్రమ అని, జీవితం ఒక స్వప్నమని, మిగిలేది కేవలం బూడిదేనని. అయినా ఆగిందా ఈ ప్రేమ ప్రయాణం? యుగాలుగా ముందుకు సాగిపోతూనే ఉంది. ప్రతి సంవత్సరం వసంతం వస్తూనే ఉంది. సముద్రం సదా ఘోషిస్తూనే ఉంది. రఘు ఉత్సాహంగా కవిత్వం చెబుతూ కారు నడుపుతున్నాడు. అంతకుముందు తన గుండెల్లో రేగిన గుబులు మంచులా కరిగిపోయింది. సుధా, నేను చాలా గొప్పగా కవిత్వం చెబుతున్నాను అనుకుంటున్నావు కదూ? తను హాయిగా నవ్వింది. ఏదో వాగాలిగా. నువ్వేమో మాట్లాడవాయే. నేను గొప్ప కవినని భ్రమపడకు. పత్రికలకు పంపించరా? బాగానే ఉందిగా మీ కవిత్వం. తను కుతూహలంగా అంది. పత్రికల్లో అచ్చువేసి పాఠకుల ప్రాణాలు తీయడం నాకిష్టం లేదు.
ఇది కవిత్వం కాదు. ఇప్పుడు చాలామంది కవిత్వం పేరుతో రాస్తున్న చెత్త చదువుతూ ఉంటే నా కొళ్ళు మండిపోతోంది. అందుకే ఇలా వాగుతూ ఉంటాను. పాపం మా మేనక మరికొందరు అమాయకులు నేను చెప్పేదంతా కవిత్వం అని అనుకుంటూ ఉంటారు. నువ్వు నన్ను కవిగా భావించి ప్రేమిస్తే నీకు ఆశాభంగమే అవుతుంది. జాగ్రత్త. ఇంకెప్పుడు నన్ను కవిత్వం చెప్పమనకు. నిన్ను చూస్తుంటే నిజంగానే భావకవిని అయిపోయేలా ఉన్నాను అంటూ నవ్వాడు. తాను నవ్వింది. కారు హోటల్ ముందాకింది. అప్పటికే అతని స్నేహితుడు గడియారం చూసుకుంటూ నిల్చునున్నాడు. ఏరా, ఇప్పుడెంతైందో తెలుసా? 7:45. నువ్వు ఇచ్చిన టైం 7:30. ఏడ్చావులే, పద భోజనం చేద్దాం అంటూ దిగాడు రఘు. తనకు భోజనం వద్దంది, కానీ దిగక తప్పలేదు. తను తినడానికి సిగ్గుపడుతుంటే వాళ్ళిద్దరూ తనను గమనించినట్టే ఏవేవో కబుర్లు చెప్పుకున్నారు. నేను రిక్షాలో వెళ్తాను, నువ్వు సుధను దించి వెళ్ళు అన్నాడు రఘు. అతని స్నేహితుడు తనను హాస్టల్ ముందు దించాడు. ఏమనుకున్నాడో మధ్యలో తనను పలకరించలేదు. కారు కదులుతూ ఉంటే రఘు తన కేసు చెయ్యి ఊపాడు. కారు ముందుకు పోతున్న కొద్దీ తనలోని ఏదో భాగం దూరంగా పోతున్నట్టు అదో లాంటి బాధ కలిగింది. నువ్వు అబద్ధం చెబుతున్నావని నాకు తెలుసు. సుధ ఆలోచనల నుంచి తుళ్ళిపడింది. పక్కన మంచం మీద పడుకుని ఉన్న సరస్వతి కలవరిస్తోంది. అప్రయత్నంగా పెదవులు విచ్చుకున్నాయి. ముసిముసిగా నవ్వుకుంది. ఆలోచనల్లోంచి నిద్రలోంచి స్వప్నాల్లోకి జారిపోయింది సుధ. వారం గడిచింది. రఘు కనిపించలేదు. కనీసం ఎవరితోనూ కబురైనా పంపించలేదు. సుధ బుర్రలో అనుమానం ప్రవేశించింది. అది పురుగులా తులుస్తోంది. అతను తనను ఏడ్పించడానికే తనను ప్రేమిస్తున్నట్లు నటించాడా? ప్రేమిస్తున్నట్టు అనలేదుగా. కేవలం బీచ్కి రమ్మన్నాడు. అడగగానే తను వెళ్ళింది. అతను తనను ప్రేమించే వాళ్ల లిస్టులో తన పేరు కూడా చేర్చుకోవడానికి అలా చేసి ఉంటాడు. లేకపోతే తన భావన కంటే అందమైందా, తెలివైందా? తను ఎంత తెలివి తక్కువగా ప్రవర్తించింది. సుధకు బోరున ఏడ్వాలనిపిస్తోంది. ఎవరికైనా చెప్పుకొని గుండెల్లోని బరువును దించుకోవాలనుంది. ఆమె కళ్ళల్లో ఎప్పుడూ ఏదో దిగులు కనిపిస్తోంది. ముఖంలో ఏదో దిగులు. ఆమెకు ఆ ఊరి నుంచి వెళ్ళిపోవాలనుంది. పరీక్షలు మరో 3 నెలలున్నాయి. మధ్యలో వెళ్తే ఊళ్ళో వాళ్ళు నవ్వుతారని భయం. అందుకే ఏమైనా సరే ఈ 3 నెలలు విశాఖపట్నంలోనే ఉండటానికి నిశ్చయించుకుంది. మళ్ళీ రావాలని లేదు. ఏదో వంకతో చదువు మానయ్యాలని నిర్ణయించుకుంది. తనను చదవమని బలవంతం చేసేవాళ్లు లేరని ఆమెకు తెలుసు. పైపెచ్చు ఆమె తల్లి సంతోషిస్తుంది చదువు మానేస్తే. అందుకే చదువు మీద శ్రద్ధ చూపించడం లేదు. భోజనం చేసొచ్చి కళ్ళు మూసుకుని పడుకుంటుంది. సరస్వతి వేసే ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం కూడా మానేసింది. రఘును గురించి ఆలోచించకూడదని ప్రతి నిమిషం అనుకుంటూనే ఉన్నది మర్చిపోవాలనుకోవడంలోనే గుర్తు చేసుకోవడం ఉంటుంది. సరస్వతికి సుధ ధోరణి అర్థం కావడం లేదు. ఆ రోజు కారులో నుంచి దిగడం చూసినప్పటి నుంచి ఆమెను ఏదో అనుమానం పీడిస్తూనే ఉంది. సరస్వతికి పరీక్షలు దగ్గర పడుతున్నాయి. ఎంఏ ఫైనల్ ఇయర్. రాత్రింబవళ్ళు చదువుతున్నది. అయినా ఓ కంట సుధను కనిపెడుతూనే ఉన్నది. సుధ మీద మరొకరి నీడ కూడా పడకుండా 1000 కళ్లతో చూస్తూనే ఉంది. ఏమిటి సుధా, అలా దిగులుగా ఉంటున్నావు? సరస్వతి బోలెడంత దిగులుగా అడిగింది. సుధ పేలవంగా నవ్వింది. ఆ నవ్వు పెదవుల మీద నిలబడలేనట్టు తడబడి కిందికి జారిపోయింది. నాకు చెప్పకూడదా? చెప్పడానికి ఏముంది? ఏమీ లేదా? లేదు అని గోడవైపుకి తిరిగి పడుకుంది సుధ. మేనక కనిపించినప్పుడల్లా సుధ ముఖం వికసిస్తుంది. మేనక నుంచి ఏదో కబురు ఆశించి నిరాశ చెందుతుంది. మేనక హలో అంటూ వెళ్ళిపోతుంది. తనే మాట్లాడాలనుకుంటే సరస్వతి నీడలా తనను వదలదు. మేనక బావ ఇంకా హైదరాబాద్లోనే ఉన్నాడా? రోజు అతనితో బయటికి వెళ్ళడం, కారిడార్లో నిల్చొని సుధ చూస్తూనే ఉంది. తను కూడా అలా రఘుతో హాయిగా వెళ్ళగలిగితే అనే ఆలోచన వస్తుంది. సుధా, మేనక వాకిలి ముందు నిల్చొని పిలిచింది. ఏమిటి మేనక అంటూ వచ్చింది సరస్వతి సుధ కంటే ముందుగా. సుధ సరస్వతి వెనక నిలబడి ఉంది. సుధను పిలిచాను. సరస్వతి ముఖం మార్చుకుంది. సుధ ముందుకొచ్చింది. నీతో మాట్లాడాలి అన్నది మేనక. ఏం, నేనుంటే మాట్లాడకూడదా? అబ్బే అదేం లేదు, నాకు అర్జెంటుగా బజారుకు వెళ్లాల్సిన పనుంది. సుధను తోడు తీసుకెళ్దామని నసిగింది మేనక. నాకు బోర్గానే ఉంది, పదండి నేను వస్తాను అన్నది సరస్వతి. నువ్వు చదువుకో, పైగా రిక్షాలో ఇద్దరికంటే కూర్చోడానికి వీలుండదు అన్నది మేనక ఇక మొహమాట పడితే లాభం లేదన్నట్లు. నీకు స్పెషల్ క్లాస్ ఉందన్నావుగా, నేను వెళ్తాలే అంటూ సుధ లోపలికొచ్చి చెప్పులు వేసుకుంది. చీర మార్చుకోకూడదు, తీవ్రంగా ఉంది సరస్వతి కంఠం. సుధ వినిపించుకోనట్టే బయటికి వచ్చేసింది. నీకు ఇదేం పీడా అన్నది మేనక. పాపం మంచిది, ఆమెను ఏమన్నా అంటే నేను సహించలేను. నా మీద అభిమానం కొద్దీ. అది అభిమానం కాదు మరి, కొంతకాలం పోతే నీకే అర్థమవుతుంది. అసలు ఈ పాటికి అర్థమై ఉండాలి. సుధ మాట్లాడలేదు. ఇద్దరు రిక్షా ఎక్కారు.
మా అన్నయ్య ఉత్తరం రాశాడటగా. గిర్రున తల తిప్పి విస్మయంగా మేనక ముఖంలోకి చూసింది సుధా. జవాబెందుకు ఇవ్వలేదు? సుధ చూస్తూ ఉండిపోయింది. మేనకకు తన ప్రేమ గురించి తెలిసిపోయిందా? రఘు ఉత్తరం రాశాడా? మరి తనకు అందలేదేం? మంచం మీద నుంచి లేవలేని స్థితిలో ఉత్తరం రాశాడు. అయోమయంగా చూసింది సుధ. మాట్లాడవేం సుధా? మా అన్నయ్య ఎంత బాధపడుతున్నాడో తెలుసా? తనకు తగిలిన దెబ్బ కంటే నువ్వు వచ్చి చూడలేదనే బాధపడుతున్నాడు. దెబ్బ తగిలిందా? అయోమయంగా చూస్తూ అడిగింది సుధ. అవును, స్కూటర్ యాక్సిడెంట్. వెనక నుంచి లారీ గుద్దేసింది. ఎగిరి రోడ్డు పక్కన ఉన్న పంట చేలలో పడ్డాడు. అందువల్లనే బతికిపోయాడు. అతని స్నేహితుడు ఆసుపత్రిలో ఇంకా అపస్మారకంలోనే ఉన్నాడు. నువ్వు చెప్పేది నాకు అర్థం కావడం లేదు. మీ అన్నయ్యకు యాక్సిడెంట్ అయినట్టు నాకు తెలీదు. అదేమిటి? ఉత్తరం అందలేదు? ఎవరి చేతి పంపించాడు? పోస్ట్లో వేయించాడట. సుధ ఆలోచనలో పడిపోయింది. అయితే ఆ ఉత్తరం నీకు అందలేదన్నమాట. మన పోస్టల్ డిపార్ట్మెంట్ అలా ఉంది. లోకల్ ఉత్తరంగా మరీ ఆలస్యం కావచ్చు అన్నది నవ్వుతూ మేనక. అవునవును యథాలాపంగా అన్నది సుధ. సుధను చూడగానే అంతవరకు పడుకుని ఉన్న రఘు లేవబోయాడు. పడుకోబోయి, షార్ట్ స్టోరీ గారు ఇలా వచ్చి కూర్చోండి, కాస్త మా వాడిని ఎంగేజ్ చేయండి, లేకపోతే నా ప్రాణం తోడేస్తాడు అన్నాడు మేనక బావ గోపాల్. మనం బయటికి వెళ్ళొద్దాం పద బావా. మేనక దగ్గరికి వచ్చింది. సుధ బిక్కమొహం పెట్టి మేనక చేయి పట్టుకుంది. నేనిప్పుడే వస్తాను. ఇంతలో నిన్ను మా అన్నయ్య తినేయడు లేవే. పిన్ని పిన్ని ఎవరొచ్చారో చూడు. పినతల్లిని కేకేసింది మేనక. వస్తున్నానమ్మా వంటింట్లోంచి సమాధానం వచ్చింది. కథ కొనసాగుతుంది.